లే బావా, ఒకసారి లే. రాజీ, ఏంటి పొద్దు? నీతో మాట్లాడాలి, రా. ఏంటి రాజీ ఇంత పొద్దునే? నొప్పిగా ఉందా? కొంచెం. ఏం సంగతి? రాజీ, అంతా ఓకేనా? బావా, మనం పెళ్లి చేసుకుందాం. నాకు అలానే అనిపిస్తుంది బావా. చెప్పు, నీకు ఓకేనా? రాజీ, ఇంకో రోజులో నీ పెళ్ళి. ఇలా ఇక్కడ నీకు ఓకేనా అంటే ఎలా? అసలు ఎలా వచ్చింది నీకు ఈ థాట్? నాకు అర్థం కావడం లేదు. ఏదో బాధ. ఇంకా ఒకరోజు ఆగితే నీకు పర్మనెంట్గా దూరం అయిపోతానేమో అనిపిస్తుంది. బాగలేదు బావా, ఆ ఫీలింగ్ అస్సలు బాగలేదు. ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్ బావా, మనం పెళ్లి చేసుకుందాం. అత్తకి తెలుసా? పిచ్చా, నీకు చంపేస్తుంది. రవీందర్, సారీ. సడన్ గా ఎలా వచ్చింది ఐడియా? నాకేం తెలీదు బావా, మనం పెళ్లి చేసుకుందాం. ఏం చేస్తావో చెయ్యి, ఎవరికి తెలియకుండా మాత్రం జరగాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వు షూరేనా అని. లేకపోతే ఇంత పొద్దున్నే ఇలా నీతో చెప్తానా? రవీందర్కి నీకు గొడవ ఏమైనా అయిందా? ఏమీ అవ్వలేదు, నాకే తెలిసొచ్చింది. చెప్పు. ఓకే, నన్ను కొంచెం ఆలోచించని. ప్లాన్ చేయాలిగా. ఏం చేసినా భద్రాచలంకి వెళ్ళే ముందే చేయాలి. రాజీ, నువ్వు సీరియస్గానే అంటున్నావు కదా? పిచ్చా నీకు, ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తానా? ఏదో ఒకటి చెయ్యి బావా. నేను వదులుకోవాలంటే నాకు కడుపులోంచి బాధ తన్నుకొస్తోంది. రాజీ, ఎక్కడున్నావే? ప్లీజ్ బావా, ప్లీజ్. వెరీ గుడ్, మంచి మొక్క వచ్చింది. ఏమిట్రా రాముడు, ఏమిటి సంగతి? ఏం లేదు మావయ్య. ఏంట్రా, ఏమైనా కావాలా? ఏం వద్దులే. 10 నిమిషాల్లో పేరెంటాల వల్ల వచ్చేద్దు బాబు. అక్కడ మనకి 10 నిమిషాలు ఆల్ట్ ఉంటుంది. అక్కడి నుంచి లెక్కెడితే మనకి 8 గంటల భద్రాచలం వచ్చేద్దు బాబు. ఆ తర్వాత హాల్ట్ ఎక్కడ? గుడిదిబ్బ బాబు. మనకి అక్కడ ఒక అరగంట ఆగుద్దండి. అక్కడ ఏమైనా గుళ్ళు ఉన్నాయా? అబ్బో, అది అడవి ప్రాంతం బాబు, బోల్డ్ అని గుళ్ళు ఉంటాయి. జాతకం చెప్పించుకుంటారయ్యా? అది కాదు, ఒక పని చెప్తాను, చేస్తావా? ఏంటయ్యా అది? చాలా పెద్ద పని, జాగ్రత్తగా చేయాలి. చేస్తావా? చేస్తాను. మరి నా పని చిలక 1000 రూపాయలు ఇస్తానయ్యా. చెప్పండి అయ్యా అది. నేను ఇక్కడ దిగిపోతున్నాను. వచ్చే హాల్ట్ గుడి దెబ్బ. నువ్వు చేయాల్సిందల్లా రాజీతో కలిసి అక్కడ దిగిపో. అలాగే. గుడి దెబ్బలో కుర్రాడుతో మీరు ఎక్కడికి రావాలో చీటీ రాసి పంపిస్తారు. మీరిద్దరు కలిసి అక్కడికి వచ్చేసేయండి. జాగ్రత్త రోయ్, ఏమైనా తేడా వచ్చిందో? దొంగ చిలక అని 90 గొప్ప నట్టం వస్తుందని చెప్పావు కదే. 91 చూడవే, చూడు. 92 ఇదేనా నట్టం అంటే? యదవ చిలక అని అన్ని అబద్ధాలే. మరీ ఓవర్ అవుతున్నావు. ఆ జాతకమే చూడలేదని మీ ఊళ్ళో వాళ్ళే చూస్తావే. 94 ఇంత డబ్బు నేను ఒక నెలకు కూడా సంపాదించలేనే. 96 అసలు నీకు తిండి పెట్టడమే దండగా. 97 నీ అవ్వ
ఏ పిట్ట మాంసం వరకు అమ్మేస్తే ఖర్చు తగ్గేది 98 దొంగముండ ఈ జామకాయలు బాగా రుచి మరిగావు 99 జాతకం ఏం చూస్తా 100 టాటా మాస్టర్. నీకు నష్టం అంటే నేను వెళ్ళిపోవటమేరా ఈడియట్. నన్ను తిడతావా? చావు పో సచ్చినాడా. రావుడు రావుడు అమ్మా సీతమ్మ ఏమైంది? నా రావుడు వెళ్ళిపోతున్నాడమ్మా, నేను వెళ్ళి పట్టుకోవాలి. అమ్మా నేను వెళ్ళాలమ్మా, నాకు ఓ పని చేసి పెట్టవు, బంగారు తల్లివి కదా, ఎవ్వరికి చెప్పకూడదు. ఏంటి విషయం చెప్పు, చేస్తాను. సీతమ్మ మన రాముడు గారు రాజీ గారు వచ్చి ఆళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, అందుకే ఆయన ఇక్కడ దిగిపోయారు. అమ్మా నేను వెళ్తానమ్మా, నువ్వు రాజీ అమ్మకు తోడుగా ఉండమ్మా, బంగారు తల్లి కదూ, వస్తానమ్మా. రే రాముడు రాముడు వస్తున్నాను రా, రే తప్పు అయిపోయింది రా రాముడు. చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా నల్ల పూసైనాడు దేవుడు నల్లని తిక్క ఆ మనిషికి రాజీని ఎలా చేసుకుంటాడు? ఆ చిలక వెదవకుడు. నేను హెల్ప్ చేయాలట. ఛీ! ఏం చేయాలరా? ఈ పెళ్ళేంటి, ఈ లేచిపోవటం ఏంటి, నేను రాజీని తీసుకెళ్ళవేంటి? ఛ! ఏదో సినిమా కథలా ఉంది. అసలు రామ్ చాలా తప్పు చేస్తున్నాడు. తనకి రాజీ సరిపోదు. రేపు పెళ్లి చేసుకున్నాక తెలిసొస్తుంది. తర్వాత ఏడుస్తూ కూర్చుంటాడు. స్టూపిడ్ ఫెలో. నన్ను చూడ, నేనే హెల్ప్ చేయను. మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదైనా నచ్చిందనుకో సిగ్గు లేకుండా కుక్కలాగా ఎంటపడి అంతే. ఏమైనా చెయ్యాలరా చిన్న, ఏమైనా చెయ్యాలి. సడన్ గా ఈ గందరగోళం ఏంట్రా? ఆయన రవీంద్ర ఏం చేస్తున్నాడు? అసలు రాజీకి రవీంద్ర ఎందుకు నచ్చలేదు? రా సీత, కూర్చో. ఏంటమ్మా అలా ఉన్నావు? రాముడి కోసమేనా? వాడు ఆ ఊర్లో దిగాడమ్మా, ఏదో పనుందని. ఏమైందమ్మా? ఏం లేదమ్మా. చచ్చా, ఏంటమ్మా ఇది చిన్న పిల్లలాగా? అసలు ఏమైందిరా? ఏం లేదమ్మమ్మ, మా అమ్మ గుర్తుకొచ్చింది అంతే. ఈరోజు ఏంటోలా ఉంది, చాలా బెంగగా ఉంది. అయితే పోనీలే, చక్కగా ఇక్కడ కూర్చొని ఆ రాముని తలుచుకో. మీరు చిలకరాముడు తాలూకా అండి? ఆయన కనిపించట్లేదండి. ఇది ఆయనకి ఇవ్వండి. ఈ చీటీలో అడ్రస్ ఉందండి, ఇక్కడ దిగా అక్కడికి వచ్చామనండి. నేను వెళ్తానండి.